ఉంటేనే శుభదాయకం. శివనామం కళ్యాణకారణం. సర్వదేవతాగణంలో శిరోమణిగా భాసిల్లే పరమేశ్వరుడు ఆది మధ్య అంతాలన్నిటిలోనూ నిత్య మంగళకరుడు. పరమ పురాతనము అమృతరూపము అంచము లేని శివరూపం విశ్వవ్యాప్తమైనది. అమర్నాథ్ యాత్ర వల్ల ఆత్మశక్తి, ఆత్మశుద్ధి మనిషి అంతరంగంలో స్థిరమై విలసిల్లుతూ ఉంటాయి. ఎన్నెన్నో వ్రతాలు చేసినందువలన కలిగే పుణ్యం ఒక్క అమర్నాథుని దర్శనం వల్ల లభిస్తుంది. అమర్నాథుని దర్శనం చేసినంత మాత్రాన కోటి జన్మల్లో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. శివలింగోపాసన వల్ల విద్య, సౌందర్యం, ఫలసిద్ధి, ఆరోగ్యం, సత్పుత్ర ప్రాప్తి కలగడమేగాక శివ పూజల వల్ల ప్రాణులు దీర్ఘాయువును, సుఖ సంతోషాలను పొందుతారు. అన్ని మనోవాంఛలు సిద్ధిస్తాయి. ఏ విధంగా అయితే ఒక మహావృక్ష మూలాన్ని కదిపితే ఆ వృక్ష శాఖలు, ఉపశాఖలు కదులాడుతాయో ఆ విధంగా ఒక్క శివార్చనతో సమస్త దేవతలు కదలివస్తారు. శివ దర్శనం వల్ల అమితమైన పుణ్యం లభిస్తుంది. కాక శివస్పర్శ దర్శనం కంటే శ్రేష్టమైనది. ఒక్కసారి శివలింగార్చన చేస్తే అది ఒక మహాయజ్ఞంతో సమానమవుతుంది. శివలింగం సాక్షాత్ పరబ్రహ్మ ప్రతీక. శివలింగ దర్శనం, స్పర్శ, ధ్యానం అన్ని రకాల ఆకలి దప్పులను సులభతరం చేసి చివరకు మోక్షప్రాప్తిని కలిగిస్తాయి. ఎందుకంటే అవి సర్వగుణాలను, అనంత శక్తులను సమ్మిళితం చేసుకున్నాయి. ఏ భక్తులు నిత్య శివలింగార్చన చేస్తారో వారికి కేవలం మోక్షప్రాప్తే కాక సకల దేవతల చేత వందనీయులై పూజార్హులవుతారు. శిరమున చెలువున ముడిచావే లలాటాక్ష నీవే లోకరక్షకావే నిగమసార నిరాకార నిర్వికార రా రా హర అవనీశ్వర పర పరమేశ్వర. జమ్మూ తవి రైల్వే స్టేషన్ తవి నదికి సమీపంలో ఉంది. జమ్మూ ప్రదేశమంతా ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ ఉంటుంది. ఇంకా ఇది కాశ్మీరుకు ప్రధాన ప్రవేశ ద్వారంగా, దివ్య మందిర నగరంగా పేర్కొనబడింది. రాజా జంబులోచన్ 9వ శతాబ్దంలో ఈ నగర నిర్మాణం చేసినట్లు ప్రతీతి. కాలానుగుణంగా ఈ ప్రదేశం జమ్మూగా మారిపోయింది. జమ్మూ నగరం మధ్యలో అలరారే రఘునాథ్ మందిరం అత్యంత సుందరమై మానసోల్లాసాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ మందిరం కళాత్మక రూపం అత్యంత మనోరంజకం. మహారాజా గులాబ్ సింగ్ 1835వ సంవత్సరంలో ఈ మందిర నిర్మాణం ప్రారంభించారు. కాని ఈ మందిర సంపూర్ణ నిర్మాణం రాజా రణవీర్ సింగ్ హయాంలో జరిగినట్లు చెబుతారు. రాజా రణవీర్ సింగ్ మహారాజా గులాబ్ సింగ్ కుమారుడు. ఈ రఘునాథ మందిర శిల్ప నిర్మాణం అతులితమైన సౌందర్యాన్ని సంతరించుకుంది. మందిరంలో అనేక దేవీ దేవతామూర్తులు విలసిల్లుతూ ఉంటాయి. జమ్మూలోని ప్రధానమైన ఈ బజారులో అవసరమైన అన్ని వస్తువులు లభిస్తాయి. అన్ని వేళల్లో ఈ ప్రాంతం కోలాహలంగా ఉంటుంది. శివ సమర్పితంగా రణవీరేశ్వర మందిరాన్ని మహారాజా రణవీర్ సింగ్ 1883వ సంవత్సరంలో నిర్మించారు. శిలా నిర్మితమైన పెద్ద పెద్ద లింగాలతో ఈ మందిరం అద్వితీయంగా ఉంటుంది. ఈ భవ్య మందిరం నయనానందకరం, నయనాభిరామం. రాజా బహులోచన్ తవి నది ఒడ్డున 1820లో బహు కోటను నిర్మించారు. ఈ కోటలో అనంత శక్తివంతము, కళ్యాణదాయకము అయిన కాళీమాత మందిరం దర్శనీయమై ఉంది. జమ్మూ యాత్రా కేంద్రం. జమ్మూ యాత్రా కేంద్రంలో యాత్రికుల పేర్లు నమోదు చేసుకోవడంతో అమర్నాథ్ యాత్ర ఆరంభమవుతుంది. తీర్థయాత్రలో తినుబండార సామాగ్రిని సమకూర్చడం అత్యంత శుభకరము,
పావనము అయిన చర్యగా భావిస్తారు. యాత్రికుల అవసరాలకు సేవ చేసే విధానాలలో ఈ భండార సేవ అతి శ్రేష్టమైనది. అమర్నాథ్ యాత్రలో అనేక సేవా సంస్థల వారు ప్రతి సంవత్సరం భక్తులకు ఈ రకమైన సేవలు అందిస్తూ ఉంటారు. స్వచ్ఛంద సంస్థల బృందాలు అత్యంత నిర్మల భావంతో ఈ పునీత కార్యక్రమంలో పాల్గొనడానికి యాత్రికుల కంటే ముందుగానే ప్రయాణమవుతాయి. అన్ని రకాల అవసరమైన వస్తువులను రవాణా వాహనాల ద్వారా యాత్రికుల కంటే ముందుగా యాత్రా మార్గాలలోని వివిధ దుర్గమ ప్రదేశాలలో అందుబాటులో ఉంచుతారు. విశిష్ట సృష్టికి ప్రతీకగా ఈ ప్రదేశంలో ప్రతి అణువు సౌందర్య విలసితమై శోభిల్లుతుంది. ఈ ప్రకృతి సౌందర్య మహిమ అతులితం. ఈ పర్వత మార్గంలో ప్రయాణం ఎంతో ఆహ్లాదకరం. ఈ సుందర ప్రాంతం సర్వజనాకర్షణీయం. భారతదేశం నలుమూలల నుంచి అసంఖ్యాక యాత్రిక బృందాలు అత్యంత భక్తి శ్రద్ధా కుసుమాలను అమర్నాథునికి సమర్పించడానికి ఈ యాత్రకు తరలి వస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో విదేశీయులు కూడా ఈ అమర్నాథ్ యాత్రలో సంఘటితమై ఆత్మానుభవాన్ని పొందుతారు. టాక్సీలు, కార్లు, బస్సులతో సాగే ఎడతెగని వరుసలు చూస్తుంటే యాత్రలో పాల్గొనే యాత్రికులకు ఎంతో ఆనందోత్సాహాలు కలుగుతాయి. ఉరకలు వేసే ఉత్సాహం వారికున్న విశ్వాసపు ఔన్నత్యాన్ని తెలియజేస్తూ యాత్రిక శకటాలు వేగాన్ని పుంజుకుంటాయి. జమ్మూ కాశ్మీర్లోని ధార్మిక స్థలాలలో ఉదంపూర్ విశేషంగా పేర్కొనదగిన అగ్రస్థానాన్ని పొందింది. ఇక్కడున్న భవ్య రఘునాథ్ మందిరం యాత్రికులను తన వైపు ఆకర్షించుకుంటుంది. 3 శిఖరాలతో భాసిల్లే ఈ రఘునాథ మందిర నిర్మాణం అతి పురాతనమైనది. భగవాన్ శివునికి సమర్పితమైన ఉదంపూర్ సుందరాని మందిరం ఎంతో ప్రసిద్ధి చెందింది. కళాత్మకమైన ఈ మందిరం అతి సుందరం. మందిరంలో శివలింగం అత్యంత మనోహరం. ఇది కుద్ అనే ప్రదేశం అమర్నాథ యాత్రికులకు చాలా ప్రియమైన ప్రదేశం. భోజన వసతి సౌకర్యాలన్నీ లభించే అనువైన స్థలం. అనేక మంది యాత్రికులు ఇక్కడ విశ్రమించి ముందుకు సాగిపోతారు. ఇది పట్నీ టాప్, ప్రకృతి సౌందర్యంతో విలసిల్లే శీతల ప్రదేశం. విహార యాత్రికులకు సైతం ఇది దర్శనీయ స్థలం. శీతాకాలంలో ఇక్కడ కురిసే మంచు క్రీడాభిరామమై విలసిల్లుతూ ఉంటుంది. ఇది బటోట్, ప్రకృతి సౌందర్యానికి ఒక అనుపమాన ఉదాహరణ. ఇక్కడి దృశ్యాలు అతి సుందరమై ఆకర్షణలు కలిగిస్తాయి. ఈ చూడచక్కని ప్రదేశం యాత్రికులను ఎంతగానో ఆకట్టుకుని ముందుకు నడిపిస్తుంది. ఇది రాంబన్. ఈ చుట్టుప్రక్కల ప్రదేశమంతా ప్రకృతి ప్రశాంతతకు నిదర్శనం. ఈ వాతావరణాన్ని శ్రద్ధగా పరికిస్తే ఏదో మంత్రం వేసినట్లయి మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ అనేక ప్రదేశాల్లో గలగలపారే పెద్ద పెద్ద జలపాతాలు. ఆ జలపాతాలలో ఎంతో భక్తి శ్రద్ధలతో స్నానమాచరించే యాత్రికులు ఆత్మానందాన్ని పొందడమేగాక ఈ యాత్ర చేయడం వల్ల తమ జీవనం ధన్యమైనట్లు భావిస్తారు. ఇక్కడి లోయల్లోని పచ్చదనాన్ని చూస్తుంటే ఎవరో తివాసీలు పరిచారా అనిపిస్తూ ఉంటుంది. ఇది బనీహాల్, ప్రకృతి సౌందర్యానికి పరిపూర్ణ స్థానం. ఇక్కడ అణువణువు సౌందర్యభరితమే. గమ్యస్థానాన్ని చేరుకోవడానికి వేచి ఉన్న వాహనాలు వరుసగా నిలిచి శివభక్తికి ప్రతీకగా గోచరిస్తాయి. ఖాజీకుండ్ మార్గంలో తేనీరు తాంబూల సేవనకు అత్యంత అనువైన ప్రదేశం. ఇక్కడ యాత్రికులకు వలసిన వసతులన్నీ లభిస్తాయి. భగవంతుని సృష్టిలోని ప్రకృతి రమణీయత వెదజల్లబడింది. అందువల్లనే ఈ ప్రాంత సౌందర్యం అందర్నీ కట్టేస్తుంది. అనంతనాగ్ ఒక అత్యంత ప్రసిద్ధి చెందిన స్థలం. ఇక్కడి నుంచి ఒక మార్గం శ్రీనగర్కు, మరో మార్గం పెహల్గాం వైపు నడుస్తాయి. ఇక్కడి నుంచి పెహల్గాం రమారమి
36 కిలోమీటర్ల దూరంలో ఉంది. మార్గానికి పక్కపక్కగా శేష్నాగ్ నుంచి ప్రవహించే నది ఇది. కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, ప్రవహించే నదీమ జలాల గలగలారావం చెవులకు సోకినప్పుడు ప్రకృతి బాబా అమర్నాథుని గుణగణాలను గానం చేస్తోందా అనిపిస్తుంది. పెహల్గాం అమర్నాథుని యాత్రలో సగభాగంలో ఉంది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 7,200 అడుగుల ఎత్తున నెలకొని ఉంది. శ్రీ అమర్నాథుని పవిత్ర గుహ ఇక్కడ నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. యువ దంపతుల అవినాభావం రస సంసారం, నవనవలాడే యువ దంపతుల అవినాభావం రస సంసారం, సుమశర నిలయం అర్ధనారీశ్వరం అఖిలం శైవం శైవం. పెహల్గాం లిగ్దర్ నది ఒడ్డున ఒక చిన్న విడిది, సుందర ప్రదేశంగా విశ్వవిఖ్యాతిగాంచింది. పెహల్గాంకి 4 వైపులా ఎత్తైన పర్వతాలు ఉండడం వల్ల ఇక్కడ చలి చాలా అధికంగా ఉంటుంది. గంగాధర హర గౌరి మనోహర ఈశా పరమేశ ఇలా వెలసితివయ్యా. పట్టణ సుందర దృశ్యం భవ్యతకు చరణసీమగా విలసిల్లుతోంది. అనుపమానము, ఆకర్షణీయము అయిన ఈ దృశ్యాలు ఎవరి మనసునైనా తన వైపు ఆకర్షింపక మానవు. ఇలా వెలసితివయ్యా శ్రీనగమందున ఈశా జగదీ. ఈ మంచు పర్వత శ్రేణులు, ఈ అద్భుత వాతావరణంలోని అతులిత సౌందర్యం స్వర్గధామాన్ని తలపిస్తుంది. రమణ పరమదయాకర ఈశా పరమేశ మహదేవ మహేశ కావగరావా ఈశా జగదీశ. పార్వతి రమణ పరమదయాకర ఈశా పరమేశ మహదేవ మహేశ కావగరావా ఈశా జగదీశ. చందన్వాడి పెహల్గాం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మార్గం అత్యంత సుగమంగా ఉంటుంది. చందన్వాడి 8,500 అడుగుల ఎత్తున నదీ పర్వత సముదాయాల నడుమ ఒక రమ్యమైన ప్రదేశం. ఈ ప్రదేశాన్ని ఆశ్రమస్థానంగా కూడా పిలుస్తారు. అనేక సంస్థల వారు భక్తులకు తమ సంతర్పణా సేవలను ఈ ప్రదేశంలోనే ఆరంభం చేస్తారు. పరమేశ దివి కైలాసమును భువిపై నిలిపిన ఈశా జగదీశ. యతి జన హృదయ షణ్ముఖ జనక ఈశా పరమేశ దివి కైలాసమును భువిపై నిలిపిన ఈశా జగదీశ. హర హర శంభో శివ శివ శంభో హర హర శంభో శివ శివ శంభో. స్వరూప నటరాజా హర ఈశా పరమేశ శివగాన విలోల శ్రీగిరి నిలయ ఈశా జగదీశ. నాద స్వరూప నటరాజా హర ఈశా పరమేశ. ఒకసారి పరమేశ్వరుడైన శివుడు పార్వతీదేవితో క్రీడిస్తూ ఉండగా ఆయన వదనం పార్వతీదేవి నేత్రాలకు దగ్గరై ఆమె నేత్రాల కాటుక రంగు అంటి నల్లగా అయిపోయింది.
నల్లబడిన ముఖాన్ని చూసుకున్న శివభగవానుడు ఇక్కడ ప్రవహించే గంగలో తన ముఖాన్ని కడుక్కున్నారు. నల్లటి కాటుక రంగు ఆ గంగలోని సంపూర్ణ జలరాశిలో వ్యాపించిపోయింది. అప్పటినుంచి ఈ గంగ పేరు నీలిగంగగా మారిపోయింది. మహాపాపాలను అంతరింపచేసే గంగ ఈ నీలిగంగ. ఇక్కడ స్నానం చేసిన వారికి శివధామంలో స్థానం లభిస్తుంది. బ్రహ్మహత్య, గోహత్య పాపాలు సైతం ఈ నీలిగంగలో స్నానం చేస్తే తొలగిపోతాయి. భ్రమరాంబార్చిత హృదయ నివాస ఈశా పరమేశ సురగణముని సేవిత నళిన మనోహర ఈశా జగదీశ. హర హర శంభో శివ శివ శంభో హర హర శంభో శివ శివ శంభో. శ్రీశైలమున కొలువై నిలచిన ఈశా పరమేశ శివలింగ స్వరూప శంభో హర హర ఈశా జగదీశ. షెడీ ముబారక్ సమాపన పూజ సంపన్నం చేయడానికి ఆ ప్రదేశానికి దర్శిని అఖాడా ముఖ్య మహంత్ విచ్చేస్తారు. ప్రాచీన కాలంలో మధ్యప్రదేశ్ హుషంగాబాద్ జిల్లాలోని ఒక గ్రామం నుంచి ఒక మహంత్ వెండి గొడుగు తీసుకుని రావడంతో యాత్ర ప్రారంభమయ్యేది. కాని ఎన్నో సంఘటనల తరువాత సిక్కుల పంచమ గురువైన అర్జున్ దేవ్జీ షెడీ మహంత్కు అమృత్సర్లో కొంత భూమిని దానంగా ఇవ్వడంతో ఆయన తన యాత్రను ఇక్కడి నుంచి ప్రారంభం చేయడం మొదలుపెట్టారు. సంవత్సరాల నుంచి అమృత్సర్ నుంచి వేలాది శ్రద్ధాళువులైన సాధు సమూహం అక్కడి నుంచి యాత్రను ఆరంభం చేస్తున్నారు. కాని ఈ శతాబ్ది ప్రారంభం నుంచి ఈ యాత్ర శ్రీనగర్ నుంచి ప్రారంభమవుతోంది. నాద శరీరా శ్రీ మహదేవ వేద విహార శ్రీ పరమేశ జ్యోతి. ఇటు దయచేయండి. ఇప్పుడు మీకు ఓ అమరగాథను వినిపిస్తాం. ఈ కథను విన్న సంత్ శిరోమణి శుకదేవుడు అమరుడయ్యాడు. శివుడు అమరకథను ఏ సంసార జీవికి వినిపించదలుచుకోలేదు. అందువల్ల మహదేవుడు పార్వతీదేవిని కైలాసగిరిలోని ఏకాంత ప్రదేశంలో ఒక గుహలోకి తీసుకువెళ్ళాడు. ఈ అమరకథను గోప్యంగా ఉంచడం కోసం అక్కడ ఒక మృగ చర్మంపై విరాజితుడైన శివుడు ఆ గుహ సమీపంలోకి వచ్చిన ఏ ప్రాణినైనా భస్మం చేయమని తన కాలాగ్ని రుద్రగణాన్ని ఆదేశించాడు. శివాజ్ఞను పాలిస్తూ ఆ రుద్రగణం గుహ ముందర నిలిచింది. కాని ఆ సమయంలో శివుడు ఆసీనుడైన మృగచర్మం క్రింద ఉన్న ఒక చిలక గుడ్డుపైన ఆ రుద్రగణ కాలాగ్ని ప్రభావం పడలేదు. ఎందువలనంటే ఆ సమయంలో ఆ గ్రుడ్డు ఇంకా జీవం పోసుకోలేదు. నిశ్చిత విధానం ప్రకారం ఆ గ్రుడ్డు నుంచి ఒక చిలక ప్రభవించింది. కాలాగ్ని ప్రభావం వల్ల అక్కడ ఏ ప్రాణి ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ చిలుక పుట్టిన విషయం భగవానుడు పరమేశ్వరునికి కూడా తెలియలేదు. భగవాన్ శివుడు కళ్ళు మూసుకుని అమరకథను చెప్పసాగాడు. ఆ కథను పార్వతీదేవితో పాటు ఆ చిలుక కూడా వినసాగింది. ఆ అమరకథను వింటూ పార్వతీదేవి ఊకొడుతోంది. దైవమాయ చేత పార్వతీదేవిని నిద్రాదేవి ఆవరించింది. అచేతనంగా నిద్రలోకి జారుకుంది పార్వతీదేవి. శివుడు కథ చెప్పడంలో ధ్యాన నిమగ్నుడై పార్వతీదేవి నిద్రించడం గమనించలేదు. ఆ గుహలో దాక్కుని అమరకథను వింటున్న చిలుక మాత్రం పార్వతీదేవి నిద్రలో జారుకునే సమయం కోసం ఎదురు చూస్తోంది. పార్వతీదేవి నిద్రలోకి జారుకోగానే కథ వింటున్న చిలుక తను ఊకొట్టడం ఆరంభించింది. కథ సమాప్తం కాగానే ధ్యానం విడిచిన శివునికి కళ్ళు మూసుకుని నిద్రిస్తున్న పార్వతీదేవి కనిపించింది. వెనువెంటనే నిద్రలేచిన పార్వతి తాను పూర్తి కథను శ్రవణం చేయలేదని చెప్పగా శివుడు ఆశ్చర్యచకితుడై మరి కథ చెబుతుంటే ఊకొట్టిందెవరని అడుగగా తాను కాదంది పార్వతీదేవి. అప్పుడు కథ వింటూ మరో ప్రాణెవరో ఊకొట్టిందని శివుడు నిశ్చయించుకున్నాడు.
క్రోధితుడైనాడు. శివుని క్రోధం గమనించిన చిలుకను మృత్యుభయం ఆవరించింది. వెంటనే ప్రాణరక్షణ కోసం అక్కడి నుంచి వేగంగా ఎగిరిపోసాగింది. గమనించిన శివునికి అమరకథ ఈ చిలుకే విన్నదని అర్థమైంది. ఆ చిలుకను వధించడం కోసం శివుడు దాని వెంటపడ్డాడు. భగవాన్ శివుని శత్రువుకు రక్షణ కల్పించేవారెవరు? ఎవరు ఆయన క్రోధాగ్నిని చల్లార్చగలరు? వేగంగా వ్యాకులంతో ఎగురుతున్న చిలుకకు విశ్రాంతి తీసుకుంటున్న వ్యాస మహర్షి పత్ని కనిపించింది. వెంటనే వ్యాసపత్ని నోటి ద్వారా లోపలికి వెళ్లి ఆమె ఉదరంలో దాక్కుందా చిలక. అక్కడికి చేరుకున్న శివుడు వ్యాసమహర్షిని ప్రశ్నించగా ఏ ప్రాణి ఇంట ప్రవేశించలేదని జవాబిచ్చాడు. శివుడు గద్దించి మళ్లీ అడిగాడు. శివగర్జన విన్న వ్యాసపత్ని ద్వారం దగ్గరికి వచ్చి, నేను విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఏదో ఒక చిలుక నోటి నుంచి ఉదరంలోకి వెళ్లినట్లనిపించిందని చెప్పింది. వాస్తవం ఎరుగని వ్యాసుడు వినమ్రుడై, ఆ చిలుకే మీరు వెతుకుతున్న ప్రాణి అయితే దాని పట్ల మీరు ఉచిత నిర్ణయం తీసుకోమని శివుణ్ణి వేడుకున్నాడు. కాకపోతే చిలుకను వధించే ముందు స్త్రీ అయిన వ్యాసపత్నిని వధించడం పాపం కదా అని చింతించిన శివుడు ఆమె పట్ల దయాళుడై వెంటనే కైలాసానికి తిరిగి వెళ్లిపోయాడు. శివుడు చెప్పిన అమరకథను విన్న చిలుక అమరమై మహాజ్ఞానిగా మారిపోయింది. ఆ సుజ్ఞానంతో చాలా సంవత్సరాలు వ్యాసమహర్షి పత్ని ఉదరంలోనే ఉండిపోయి వృద్ధి పొందసాగింది. ఆ చిలుక ఈ సమస్యను నివారించడానికి బ్రహ్మదేవుని వేడుకున్న వ్యాసమహర్షికి మహావిష్ణువును ప్రార్థించమని చెప్పాడు బ్రహ్మదేవుడు. విష్ణువు శివుడే ఈ సమస్యకు పరిష్కారం చూపగలడు అనగా బ్రహ్మ, విష్ణు, వ్యాసదేవులు ముగ్గురు కైలాసం చేరి శివుని వేడుకున్నారు. వేడుకోలును స్వీకరించిన శివుడు ఆ ముగ్గురితో కలిసి వ్యాసాశ్రమాన్ని చేరుకొన్నారు. అందరూ కలిసి ఆ చిలుకను వెనువెంటనే జన్మ పొందవలసిందిగా ప్రార్థించారు. జ్ఞానవంతమైన ఆ చిలుక భవబంధ వ్యామోహితులైన వారందరూ ఆ వ్యామోహం విడిస్తే తప్ప నేను జన్మ పొందనన్నది. చిలుక మాట విన్న విష్ణుదేవుడు సమస్త జగత్తును నిర్మోహితం చేశాడు. నిర్మోహితమైన జగత్తు స్థితిని చూచి తృప్తి చెందిన చిలుక మానవ రూపాన్ని ధరించి పుడమిపై ప్రభవించింది. వ్యాదవ్యాస పత్ని గర్భాన జన్మించిన ఆ సంజాత శిశువే శుకదేవుడు. శుకదేవుడు జన్మించిన వెంటనే ఆయన పాంచభౌతిక శరీరంలోని అమృతగుణ కారణంగా అసాధారణ వృద్ధి కనిపించింది. వెనువెంటనే శుకదేవుడు ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. నిర్మోహితుడు కావడం వల్ల మాతాపితల ప్రేమ కూడా ఆయనను బంధించలేదు. శుకుడు ఇల్లు విడిచి వెళ్లిన వెంటనే మహావిష్ణువు మాయ జగత్తును విడిచి తిరిగి పూర్వ పరిస్థితి నెలకొంది. ఆ కారణంగా వ్యామోహం తిరిగి ప్రబలి వ్యాసదంపతులు పుత్రప్రేమతో శుకుని ఇంటికి తీసుకుని రావాలని నిశ్చయించుకుని ఒక నిర్జన వనంలో శుకుణ్ణి కలిశారు. ఆశ్రమానికి తిరిగి రావలసిందని అర్థించారు. వ్యాసుని అభ్యర్థన విన్న శుకుడు ఈ జగత్తు నిర్మోహమని, సంసార సంబంధం అర్ధహీనమని చెప్పాడు. ఆ విరక్తిని చూచిన వ్యాసమహర్షి ఇప్పుడు సంసారం నిర్మోహితం కాదన్నాడు. అప్పుడు శుకునికి మహావిష్ణువు జగత్తును తిరిగి మోహితం చేశాడని అర్థమైంది. నేను ఒక సద్గురువు వద్ద శిక్షణ పొందిన తర్వాతనే తిరిగి వస్తానని వ్యాసుడికి చెప్పి తల్లిదండ్రుల్ని పంపించివేశాడు శుకదేవుడు. శుకదేవుడు గురువుకై అన్వేషణ సాగించాడు. కాని తనకు మించిన జ్ఞాని ఆయనకు అగుపించలేదు. చివరకు తండ్రి వ్యాదవ్యాసుని సలహాతో మిథిలానగర ప్రభువైన రాజర్షి జనకుని చేరాడు. మహారాజ వైభవాలను అనుభవిస్తున్న జనకుని గురువుగా అంగీకరించడానికి శుకునికి సందేహం కలిగింది. శుకుని ఆంతరింగిక భావం జనకుడు గ్రహించాడు. రాచనగరులో అగ్నిని ప్రజ్వలింపచేశాడు. ఆ జ్వాలల్లో రాచనగరితో పాటు రాజభవనం సైతం ఆహుతి కాసాగింది. కాని జనక దంపతులు మాత్రం నిర్లిప్తంగా ప్రశాంత చిత్తులై ఉన్నారు. శుకునికి మాత్రం మృత్యుభయం, వేడిమి వల్ల శారీరక తాపం కలగ ఆరంభించాయి. జనక మహారాజు శాంత చిత్తంతో జ్ఞానబోధ చేశాడు శుకునికి. కాని శుకునిలో మార్పు లేదు. శుకుని వ్యాకులత గమనించిన జనకరాజు
తన శక్తి చేత అగ్నిని ఉపశమింపజేశాడు. అది చూచిన శుకుడు అత్యంత ప్రభావితుడై జనకరాజును తన గురువుగా స్వీకరించాడు. కొంతకాలం మిథిలానగరంలో నివసించాడు. తదనంతరం నైమిషారణ్యం చేరుకున్నాడు శుకుడు. అక్కడ మహర్షులు ఆయనను సత్కరించి, అమరకథను వింటే అందరూ అమరులవుతారు కాబట్టి ఆ కథను చెప్పమని శుకుని కోరారు. కాని శుకుడు చెప్పడానికి ఒప్పుకోలేదు. అయినా వారి నిరంతర వినతుల ఫలితంగా శుకుడు అమరకథను చెప్పడానికి సమ్మతించాడు. శుకుడు అమరకథను వినిపిస్తాడన్న వార్త అమిత వేగంతో ముల్లోకాలకు వ్యాపించింది. ముల్లోకవాసులు నైమిషారణ్యం వైపు కదిలారు. తత్కారణంగా కైలాసగిరిపై ధ్యాన నిమగ్నుడైన శివుని ధ్యానానికి భంగం వాటిల్లింది. అమరకథను విన్నవారందరూ అమరులైతే సృష్టి స్థితి లయలకు ముప్పు కలుగుతుందని భావించిన శివుడు ఇక జగత్తులో అమరకథను ఎవరు విన్నా వారు అమరులు కాలేరని శాపమిచ్చాడు. కాని ఆ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఇష్టకామ్య సిద్ధి కలిగి మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని వరమిచ్చాడు. ఒకసారి శంకర భగవానుడు ఈపిస్ ఘాట్ పర్వత సానువుల్లో విహరించి శిఖరంపై విరాజితుడైనాడు. దేవతాగణమంతా శివుని దర్శనం చేసుకోవడానికి అక్కడికి కదిలారు. కాని ఈసారి రాక్షసులు కూడా శివదర్శనం కోరి దేవతలతో పాటు పయనమయ్యారు. కొంచెం దూరం వారి ప్రయాణం ప్రశాంతంగానే సాగింది. కాని ఈ పర్వత శిఖరం అధిరోహించే ముందే వారిలోని దైత్యగుణం ప్రజ్వరిల్లి రాక్షసులు వికృత రూపాలను ధరించారు. ఆ ప్రభావంతో దేవరాక్షస గణాల నడుమ ఘోర యుద్ధం జరిగింది. రాక్షసుల సంఖ్య అధికం కావడం వల్ల దేవతలు వారి చేతిలో ఓడిపోసాగారు. ఆ స్థితిలో దేవతలు మనస్సులోనే శంకరుణ్ణి ప్రార్థించారు. భగవాన్ శంకర కృప వల్ల దేవతలలో వినూత్న శక్తి ఏర్పడింది. ఫలితంగా వారు రాక్షసగణాన్ని వధించారు. క్రోధంతో ఆ రాక్షసుల ఎముకలను ముక్కల ముక్కలుగా నరికి ఒక గుట్టగా పోశారు. ఈ కారణంగానే ఈ ప్రాంతం పిషుఘాట్గా పేరు పొందింది. ఈ పిషుఘాట్ నుంచే అమర్నాథ్ యాత్రలో క్లిష్టతరమైన మార్గం ప్రారంభమవుతుంది. ఈ పర్వతం ఎక్కడం వల్ల శివభక్తులు 3 తాపాల నుంచి విముక్తి పొందుతారు. ఈ పర్వతం ఎక్కినవారు నిశ్చయంగా శివలోకం చేరుతారు. కేవలం అమరేశ్వరుని స్మరణ మాత్రం చేత అత్యంత క్లిష్టమైన ఈ పర్వతాన్ని అధిరోహించగలరు. ఈ పిషుఘాట్ పర్వత మార్గం అతి దుర్గమమైనది. ఈ పర్వత మార్గం అంతా సర్పం వలె వంకరలుగా తిరిగి రాళ్ళు రప్పలతో ఎత్తు పల్లాలతో కూడి ఉంటుంది. అంబరాన్ని స్పృశించే శిఖరాలతో చుట్టుపట్ల లోతైన కందకాలతో నిండి ఉన్న ఈ ప్రదేశం బాబా అమర్నాథ్ పైన గల భక్తి విశ్వాసాలతో జై జై నాదాలతో మాత్రమే భక్తులు ఈ పర్వతాలను అధిరోహించగలరు. ఇంత ఎత్తున ప్రాణవాయువు కొరవడి ఒక్కొక్కసారి ఊపిరి అందదు. పిషుఘాట్ దుర్గమ మార్గం ఎక్కిన తర్వాత ఇక పర్వతాలు ఎక్కే మార్గం కొంచెం మాత్రమే.
సేవాదళాల ద్వారా ఇక్కడ జరిగే సంతర్పణా కార్యక్రమం అతి విశేషము, అత్యంత పుణ్యదాయకము అయి కఠిన మార్గాన్ని దాటిన యాత్రికులకు సేవా సంస్థలందించే ప్రేమాభిమానాలు విశేషంగా చొరగొంటాయి. అలసిపోయిన భక్తులకు స్వచ్ఛమైన జలాలను సమకూర్చి దాహార్తిని తగ్గిస్తారా స్వచ్ఛంద సేవకులు. ఇంత ప్రేమపూర్వకమైన ఆదరణ మరొక చోట లభించడం కష్టమనిపిస్తుంది. బంభం నాదాలతో, భోలేనాథ్ స్మరణతో పర్వతాల ఎత్తుపల్లాలను దాటి జోజీపాల్ను చేరతారు యాత్రికులు. నమఃశివాయ. ఇది పంచాక్షరీ మహామంత్రం. ఆరంభంలో ఓం చేరగానే ఈ పంచాక్షరి షడాక్షరిగా మారుతుంది. ఓం పలుకకపోయినా పంచాక్షరీ మంత్ర గరిమ తగ్గిపోదు. ఎందువలనంటే నమఃశివాయ పంచాక్షరీ మంత్రంలో అంతర్గతంగా ఓం యొక్క త్రిగుణాత్మక శక్తి స్వతహమై విరాజిల్లుతూ ఉంటుంది. పంచాక్షరీ మంత్రోచ్చారణ అత్యంత సహజం. ఈ మంత్రంలో అనేక అర్థాలు నిండి ఉన్నాయి. ఈ మంత్రం వేదసారం. అనేక కోర్కెలు తీర్చి పరమ ముక్తిని చేకూర్చి సమస్త విద్యల సమ్మిళితము, సర్వమంత్ర శ్రేష్టము, సర్వదా అసందిగ్ధము అయిన పంచాక్షరీ మంత్రం నిత్యం పఠించడం వల్ల మానవులకు సకల శాస్త్ర జ్ఞానము ప్రాప్తిస్తుంది. ఎందుకంటే శివుడే జ్ఞానం, ఆయనే పరమపదం. శివమంత్రం వల్ల మానవులు ఐహిక సుఖాలన్నీ అనుభవించి అంత్యంలో శివలోకంలో శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. పంచాక్షరీ మంత్రం సాక్షాత్ శంకరుని హృదయం. జన్మ జన్మలుగా గుప్తమైన జ్ఞానాన్ని వెలికితీసి ఉత్తమ జ్ఞానం పొందడానికి పంచాక్షరీ మంత్రపఠనం పరమోత్తమ సాధనం. శేష్నాగ్ చందనవాడి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో సముద్ర తలం నుంచి 12,500 అడుగుల ఎత్తున ఉపస్థితమై ఉంది. ఆదికాలం నాటి మాట. ఈ శేష్నాగ్ పర్వతం మీద ఒక బలవంతుడైన రాక్షసుడు నివాసముండేవాడు. ఆ రాక్షసునిది వాయుస్వరూపం. వాయు రూపంలో ఉండి అతడు దేవతలను అనేక విధాలుగా బాధించేవాడు. అతడు అపార శక్తిమంతుడు కావడం చేత దేవతలు ఆ రాక్షసుడి ఆగడాలను నిరోధించలేకపోయారు. వాడి అత్యాచారాలను భరించలేక దేవతలు సదాశివుని చేరి ప్రార్థించగా దేవతల వ్యధను విన్న శివుడు పరితాపం చెంది ఆ రాక్షసుడు తన వల్ల దీర్ఘాయువుగా వరాన్ని పొందాడని చెప్పి దేవతలను మహావిష్ణు సమక్షానికి పంపాడు. దేవతల కష్టాన్ని విన్న విష్ణుదేవుడు వారికి అభయమిచ్చి వారి వారి నిజ నివాసాలకు వెళ్లిపొమ్మని, వాయురూపి అయిన ఆ దైత్యుని సంహరించడానికి నిశ్చయించుకుని పాతాళలోకం నుంచి శేషనాగుని పిలిచి పర్వతంపైనున్న వాయుదైత్యుని అంతం చేయమని ఆజ్ఞాపించాడు. విష్ణు భగవానుని ఆజ్ఞతో శేషనాగ్ తన సహస్ర ఫణులతో వాయురూపి అయిన దైత్యుని మట్టుపెట్టాడు. అందువల్ల ఈ పర్వతానికి శేష్నాగ్ పర్వతమని పేరు వచ్చింది. పరమేశ ఈశ సురేశ గిరిజ మహేశ శివ శివ హర హర జగ. ఇక్కడి సరస్సు సౌందర్యం పరమాద్భుతం. గుండ్రంగా చుట్టుకుని పడుకున్న ఒక మహాసర్పంలా ఈ పర్వతాల నడుమ పరుచుకున్న ఈ సరస్సు ఎంతో విశాలమైనది. ఈ మార్గంలో అత్యంత సౌందర్య విలసితమైన పర్వత పంక్తులు, వాటి నడుమ లోతైన లోయలు అతి మనోహరంగా ఉంటాయి. ఈ సరస్సులో స్నానం చేస్తే యాత్రికులు అంతదాకా అనేక పర్వతాలు ఎక్కడానికి పడిన శ్రమనంతా మర్చిపోతారు. ఒకవైపు భంభం జై జయ నాదాలతో సాగే యాత్రికుల వరుస, మరోవైపు నీలాకాశపు సౌందర్యం, కొండల నడుమ విశాల సరస్సు. దైవదత్తమైన ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూసిన యాత్రికులు పులకాంకిత శరీరులవుతారు. భవభయ దూరా కరుణాభరణ శివ శివ హర హర జగదీశ. జయ జగదీశ్వర హిమశైలాహర భక్తవ శంకర పరమేశ. గంగాధర హర పణిహారాధర మహిత మహేశ జగదీశ. పర్వత సానువుల ప్రక్కన నడిచే మార్గంలో ఆ ప్రదేశాన్ని
బంభం నాదాలతో ప్రతిధ్వనింపచేస్తూ యాత్రికులు గమ్యం చేరి అమర్నాథ దర్శన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ముందుకు సాగిపోతారు. యాత్రికులకు రక్షణ సహాయం అందించడానికి భారత సైన్యపు హెలికాప్టర్ ఎప్పుడూ పైన ఎగురుతూ ఉంటుంది. హర హర పరమేశ ఉరగ విభూషణ ఊర్జిత దానవ. మహాగున్ స్టాప్ ఎత్తైన మహాగున్ స్టాప్ అధిరోహణం కూడా కష్టతరమైనది. సముద్ర తలం నుంచి 14,800 అడుగుల ఎత్తున మహాగున్ స్టాప్ నెలకొని ఉంది. ఇక్కడ ఎన్నో నదీ ప్రవాహాలున్నాయి. వీటి నడుమ యాత్రికులు బంభం బోలే చెబుతూ తమ లక్ష్యం వైపు సాగిపోతూ ఉంటారు. ఒకవైపు నీలాకాశం, మరోవైపు కమ్ముకున్న మేఘరాశి, ఇంకొక వైపు హిమరాశులు, పొగమంచు చూస్తుంటే అద్భుత భావాలు ఉత్పన్నమవుతాయి. మందమందంగా వీచే శీతల వాయువులు, పొగమంచు విశ్రాంతిని ప్రేరేపిస్తాయి. ఆ విశ్రాంతి కూడా ఒక వినూత్న విశేష అనుభవమే. ఆ విశ్రాంతిలో ఎంతో ఆనందముంది, ఎంతో సుఖానుభూతి కలుగుతుంది. ఈ తీర్థయాత్ర చేసే మనుషుల జన్మలు ధన్యమవుతాయి. సంసారంలో ఉండే అసత్యాన్ని గ్రహించి సత్యాన్వేషణకై తీర్థయాత్రలు చేసేవారికి సత్ఫలితం లభిస్తుంది. దేనికైనా శ్రద్ధ అతి ముఖ్యమైనది. శ్రద్ధాభక్తులున్న జీవులకు శివభగవానుడు దర్శన సులభుడు. శంభో శివ శివ శంభో ధర్మపాలనకు కష్టపడడం, అహంకారాన్ని విసర్జించడం, విశుద్ధమైన కర్మలాచరించడం, ఇంద్రియాలను జయించడం, క్రోధరహితులు కావడం, నిర్మల బుద్ధిని సంతరించుకోవడం, సత్యభాషణుడు కావడం, ఇలాంటి ధైర్యవంతుడు, శ్రద్ధాళువు, ఏకాగ్రచిత్తులైన మనుషులు తీర్థయాత్రల వల్ల అసలైన ఉత్తమ ఫలితాలను పొందుతారు. గోడను కూల్చివేస్తే అప్పటిదాకా అంధకారంలో ఉన్న గదిలోకి సూర్యకాంతి ప్రవేశించి 4 వైపులా వెలుగులు విరచిమ్మినట్లు శివుని కృపను పొందిన దీనునికి శాంతి, ప్రశాంతి లభిస్తాయి. శేష్నాగు నుంచి పంజితరణి ప్రదేశం 13 కిలోమీటర్ల దూరంలో సముద్ర తలం నుంచి 11,500 అడుగుల ఎత్తున విలసితమై ఉంది. ఈ మార్గంలో పయనించే ముందు యాత్రికులు చేతులకు, ముఖానికి వ్యాజలైన్ రాసుకోవడం మంచిది. కష్టతరమైన మార్గం నడుమ ఆయాసం లాంటిది వస్తే ఆల్బకరా లాంటి పళ్ళు చప్పరిస్తే ఉపశమనం కలుగుతుంది. యాత్రికులు భైరవి పర్వతాల నడుమ 5 నదులున్న ప్రదేశంలో ఆగుతారు. అదే పంచతరణి. ఇక్కడ ప్రాణవాయువు కొరత వల్ల శ్వాస కష్టమవుతుంది. అనేక మంది యాత్రికులు ఆ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ప్రాతకాలంలో అక్కడి పవిత్ర ధారల్లో స్నానమాచరించిన అనంతరం తిరిగి ముందుకు నడుస్తారు. ఒకసారి ఇక్కడ సదాశివుడు తాండవ నృత్యం చేస్తున్నాడు. ఆ నృత్య వేగంలో ఆయన జటాజూటం విడిపోయింది. అప్పుడు అలా విడిన సమయంలో దాని నుంచి గంగ 5 ధారలుగా క్రిందికి దుముకింది. అదే ఈ పంచతరణి గంగ. పంచతరణి మహాపాపాలన్నిటినీ నాశనం చేస్తుంది. ఇక్కడ స్నానం చేస్తే ప్రయాగ, కురుక్షేత్రం, నైమిషారణ్యాలలో స్నానం చేస్తే లభించే పుణ్యం లభిస్తుంది. పంచతరణి నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో గుహ నెలకొని ఉంది. ఆదికాలం నాటి మాట. ఒకసారి శంకర భగవానుడు కార్తికేయ స్వామితో అత్యవసర చర్చ చేస్తున్నారు. ఆ చర్చాధ్యానంలో శంకరుని సంధ్యాకాలం వ్యర్థమైపోయింది. సంధ్యాకాల సూచనగా ఢమరుకం మోగడం రివాజు. ఢమరుకం మ్రోగకుండానే సంధ్య గడిచిపోయి శంకరుణ్ణి నిద్ర చుట్టుముట్టింది. తత్కారణంగా ఆ సంధ్యాకాలంలో చేయవలసిన నిశ్చిత కార్యాలు పూర్తి కాలేదు. ఢమరుకగణం సకాలంలో మ్రోగనందుకు శివుడు ఆగ్రహావేశుడైనాడు. వెంటనే ఢమరుకగణాన్ని పిలిచి
శిలారూపం పొందమని శపించాడు. శంకరుని మాటలు వింటూనే ఢమరుకగణం శిలారూపాన్ని పొందింది. ఆనాటి నుంచి రథ్ పేరున్న ఇక్కడి శిఖరంపైన పాషాణ రూపంతో నిలిచిపోయిందా ఢమరుకం. ఈ ప్రదేశంలో ఎవరు శ్రద్ధగా పూజాదులు ఆచరించి ప్రదక్షిణ చేస్తారో వారికి శ్రీ అమరనాథుని దర్శన యోగ్యత లభిస్తుంది. ఇక్కడి నుంచి తిరిగి దుర్గమ మార్గం మొదలవుతుంది. యాత్రికులు అతి కష్టం మీద శ్వాస పీలుస్తూ విశ్రాంతి తీసుకుంటూ భోలేనాథును స్మరిస్తూ అమరనాథ దర్శనాభిలాషతో ముందుకు సాగిపోతారు. దారి అత్యంత రమణీయం. అమర్నాథుని యాత్రలో వాతావరణ ప్రభావం చాలా ఉంటుంది. భారీ వర్షం, హిమపాతాల వల్ల ఇక్కడి వాతావరణం తరచుగా మారిపోతూ ఉంటుంది. ఇక్కడి వాతావరణంపై ఎటువంటి భరోసా ఉండదు. హిమపాతం వల్ల, వర్షం వల్ల ఉష్ణోగ్రత దిగజారిపోతూ ఉంటుంది. కొండచర్యలు విరిగిపడుతూ ఉంటాయి. దీనివల్ల అనేక మంది యాత్రికులు మార్గమధ్యంలోనే ఆగిపోవలసి వస్తుంది. ఈ ప్రమాదాల నుంచి యాత్రికులను కాపాడడానికి జమ్మూ కాశ్మీర్ పర్యాటక వికాస్ నిగమ్ సంస్థ వారు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటారు. అయితే యాత్రికులు తమ తమ ఏర్పాట్లు తాము కూడా చేసుకోవాలి. లింగార్చనం ఇహ పర సుఖ సాధనం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. పార్వతీపతి పరమేశ్వర పంచాక్షరి నామం మానవులందరూ భంభం నాదాలతో సాగే యాత్రికుల పొడవైన వరుసలు, పర్వతాల నడుమ ప్రవహించే నదీమ తల్లి, నీలాకాశం చూసిన యాత్రికులు పులకాంకిత శరీరులవుతారు. అమర్నాథుడు శాశ్వతుడు. ఈ పర్వత సముదాయాల నడుమ సాంసారిక పరివర్తనలో నిత్యనాటక లీలావేదికకు సుదూరంలో అమరనాథుని సేవకు పయనించడం శుభకరం. ఒకసారి దేవతాగణంలో అమరనాథుని కృప వల్ల ఒక వినూత్న భావన పొడచూపింది. వారందరూ కలిసి భగవాన్ సదాశివుని సమక్షానికి చేరి అన్ని కార్యాల్లో మృత్యువు ఎంతగానో బాధిస్తోందని, కార్యం పూర్తవకుండానే దేవతలు మరణించడంతో కార్యభంగం అవుతోందని, ఈ మృత్యుబాధ నుంచి తమను విముక్తులను చేయమని శివుణ్ణి అర్థించారు దేవతలు. భగవాన్ శివుడు వారి బాధను, వారి నిరంతర ఆవశ్యకతను గుర్తించి వారికి అమరత్వాన్ని ప్రసాదించదలచాడు. శివుడు తన శిరంపై విలసిల్లుతున్న చంద్రుణ్ణి చేతిలోకి తీసుకుని దానిలో తన సూక్ష్మశక్తిని ప్రవేశపెట్టాడు. అందువల్ల పవిత్ర అమృతధారలు ప్రవహించాయి. ఆ ధారే అమరావతి నదిగా భాసిల్లింది. ఈ అమరావతి పావన జలాల్లో స్నానం చేసిన వారు అమరులైపోతారని వరమిచ్చాడు శివుడు. అమరత్వం కలుగజేసే అద్భుత ఔషధం ఈ అమరావతి నది. ఇలా దేవతలపై అనురాగాన్ని కురిపిస్తూ శివుడు ద్రవీభూతుడైనాడు. అమరేశ్వరుని జలరూపాన్ని చూచిన సకల దేవతలు ఆయనను స్తుతించారు. చంద్రకళ నుంచి జారిన తొలి అమృత బిందువు మొట్టమొదట సదాశివుని శరీరంపై పడి తిరిగి భూమిపైకి జారి అమరావతి నదిగా మారింది. అమరనాథుని గుహలో లభించే భస్మం ఆ అమృత బిందువుకు సోదరి. ఆ అమృత రసమే అమరనాథుని గుహలో పవిత్ర లింగరూపంగా పరివర్తన చెందింది. లింగరూపం కూడా ద్రవీభూతం కావడం గమనించిన దేవతలు స్వామివారికి పదే పదే నమస్సులర్పించారు. అమరేశ్వరుడు కృపాళుడై ఈ గుహలో ఇక నుంచి మంచుతో ఏర్పడిన లింగాకారాన్ని చూడగలరని సెలవిచ్చాడు. దేవతలకు మృత్యుభయం తొలగిపోయి శివరూపాన్ని పొందారు. అక్కడి నుంచి అనాదిలింగ శరీరునిగా త్రిలోకాల్లో సదాశివుడు భాసిల్లుతూ విఖ్యాతి చెంది అప్పటి నుంచి ఈ అమరేశ్వర గుహాలయంలో లింగరూపంలో విలసిల్లుతున్నాడు. సదాశివుడు అమృత బిందువులతో దేవతలను అమరుల్ని చేసినప్పటి నుంచి ఆయన పేరు అమరేశ్వరునిగా సుస్థితమైంది. ఒకసారి భగవాన్ సదాశివుడు సంధ్యాకాల నృత్యంలో లీనమైనాడు. అక్కడ శివగణంలోని ఇద్దరు అక్కడ పరివేష్టితులయ్యారు. వారు ఒకరికొకరు పరస్పరం వాదించుకుంటూ పావురంలా అరవడం ప్రారంభించారు. ఆ ధ్వనితో శివునికి ధ్యానభంగమైంది. మిన్నుముట్టిన క్రోధంతో వారిని అనంతకాలం అలాగా ధ్వని చేస్తూ
చివరకు పావురాలుగా మారిపోమ్మని శాపమిచ్చాడు. ఈ ప్రకారం శాపం పొందిన ఆ పావురాలు అక్కడ తిరుగుతూ ఉంటే శ్రద్ధాళువులైన యాత్రికులు వాటికి నమస్సులర్పిస్తారు. శ్రీ అమరనాథ యాత్ర, అమరనాథుని దర్శన భాగ్యం పొందే భావన మనసులో ఉత్పన్నం కావడం, దాన్ని సంపూర్ణం చేయడం మహాదేవుని కృప వల్ల మాత్రమే జరుగుతాయి. యాత్రలో ఎన్నో కష్టాలు పడిన యాత్రికుల మనస్సులు అమరనాథ గుహ చేరి అమరనాథుని దర్శించగానే సేద తీరి పవిత్రమవుతాయి. ధర్మ భావనకు అసలైన ఫలితం లభిస్తుంది. అమరేశ్వరుని దర్శనం, పూజల వల్ల వివిధ రకాల శుభాలు కలుగుతాయి. సముద్ర తలం నుంచి 13,500 అడుగుల ఎత్తున విలసిల్లే అమరనాథుని పవిత్ర గుహ 150 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు ఉంటుంది. హిమపర్వత శ్రేణుల నడుమ ప్రకృతి నిర్మితమైంది ఈ పవిత్ర గుహ. ఈ గుహలో ఏర్పడిన హిమపీఠం పైన ఉపస్థితమై విరాజిల్లుతోంది ఈ అమరనాథుని హిమలింగం. ఇక్కడ వెలసిన పార్వతీదేవి పీఠం 51 శక్తి పీఠాలలో ఒకటి. భగవతి సతీదేవి కంఠం ఇక్కడ పడింది. గుహకు సమీపంలో తెల్లటి భస్మంలాంటి మట్టి దొరుకుతుంది. దీనిని యాత్రికులు తమ శరీరాలకు పులుముకొని అమరనాథుని దర్శనం చేసుకుని ఆ భస్మాన్ని ప్రసాదంగా ఇంటికి తీసుకువెళతారు. ఈ గుహపైన శ్రీరామ్ కుండు ఉంది. ఎక్కడో పర్వతాల నడుము నుంచి ప్రవహించే జలం బిందువులుగా ఈ శ్రీరామ్ కుండులోకి జారిపడుతూ ఉంటుంది. ఎవరైతే భక్తి విశ్వాసాలతో మనసుల్ని లగ్నం చేసి అమరనాథ యాత్రను చేస్తారో వారికి సకల శుభాలు, సర్వ సుఖ సంతోషాలు కలుగుతాయి. భారతదేశంలో శ్రావణ పౌర్ణమి పవిత్ర రక్షాబంధనం రోజున అమరనాథుని గుహలో లింగాన్ని దర్శించడానికి ఎంతో ఆకర్షణీయమైన మేళా నిర్వహిస్తారు. ఆ హిమలింగ దర్శన సమయంలో పర్వత సానువులన్నీ ఓం నమః శివాయ, హర హర మహాదేవ, బాబా అమర్నాథునికి జై జై వంటి నాదాలతో, నామస్మరణలతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. హిమలింగ శివుని పూజా వందనాలు అనాదిగా విశ్వవ్యాప్తమైనవి. లింగ మూలంలో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో మహావిష్ణువు, పైభాగంలో ఓంకార రూపుడైన శంకరుడు విరాజితులై ఉంటారు. శివలింగ పూజ అనంత శక్తికి, అనంత కాంతికి, అనంత భోగానికి, తుదిలో మోక్ష సాధనకు సుగమ మార్గం. ఎందువలనంటే శివుడు సద్గుణవంతమైన అనంత శక్తికి మూలమైనవాడు. విశ్వంభరుడు సర్వం కరుడు పరావరా భవనాశంకరుడు శివుడే హరుడు, హరుడే శంకరుడు, శివుడే హరుడు, హరుడే శంకరుడు. ఆది మధ్యాంతరహితుడు, అనాది వెలసిన సనాతనుడు. ఆది మధ్యాంతరహితుడు, అనాది వెలసిన సనాతనుడు. లీలా వినో
ప్రజ్వల లోచనుడు విశ్వ కళ్యాణ కరుణాకరుడు విశ్వ కళ్యాణ కరుణాకరుడు రుద్రహాలహల సంభృతుడు పంచాననుడు ప్రమథనాథుడు పంచాననుడు ప్రమథనాథుడు మదనదమనుడు పరమశివుడు హరుడు శివుడే హరుడు హరుడే శంకరుడు శివుడే హరుడు హరుడే శంకరుడు బాధా దురంతాలు వారించి మోహాంధకారాలు హరించి బాధా దురంతాలు వారించి మోహాంధకారాలు హరించి సంసార సంలగ్న భవము శుభము దురీతిని తొలగించి జననా మరణాల క్లేశ పాశాల సంప్రీతి సవరించు కరళ కంఠుడు సులభ సాధ్యుడు కరళ కంఠుడు సులభ సాధ్యుడు గంగాధరుడు వేద విదుడు భవుడు శివుడే హరుడు హరుడే శంకరుడు సర్వశుభంకరుడు భక్తవ శంకరుడు శివుడే హరుడు హరుడే శంకరుడు శివుడే హరుడు హరుడే శంకరుడు శివుడే హరుడు జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम्
విరిసే నేమాలగ తరించగతో మాల సేవతో పులకించగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు అష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు అల అలలో పులకరించు సహస్ర కలశాభిషేకమున మేము గనక దీవించున స్వామి మీ పరివారము ఆ కన్నులు కృపా కటాక్షాలకు ఆనవాలు తిరుపావడకు ముందు నామార్థోన్మితాలు గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు నిజ పాద దర్శనము మహద్భాగ్యము మహద్భాగ్యము పరిమళ సహితపు ఆకాశ తీర్థము పరవశమిచ్చే క్షీరాభిషేకము ఆ పుణ్య జలములు శిరముల పడినా చరితార్థమే కదా ఈ జన్మ కనికరమున నిలచి అలసిపోతివి ఏమో ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవళ్యాచలా భోగ శ్రీనివాసుడవై జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని
సేవలు చేయగా ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి సొంపైన సొగసుల కొనువు నీదయ్యా ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి సొంపైన సొగసుల కొనువు నీదయ్యా ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి श्री गुरु चरण सरोज रजा निज मन मुकुर सुधारी वरण रघुवर विमल यश जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देह मोहि हरहु कलेश विकार। जय हनुमान 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 ज्ञान गुण सागर जय कपीश तिहुलोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र ध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियति दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान लाय सजीवन लखन जियाय श्री रघुवीर हर शिवर लाय
रघुपति की बहुत बड़ाई। कहा भरत सम तुम प्रिय भाई, सहस वदन तुमरो यश गावै। अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीशा, नारद शारद सहित ईशा, यम कुबेर दिगपाल जहाँ ते कवि कोविद कहि सकै कहाँ की। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन परभानु, लील्योताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघि गए अचरज नाही। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे देते। जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैठारे। सब सुख लहे तुम्हारी शरण, तुम रक्षक काहू को डरना। आपन तेज सम्हारो आपै, तीनों लोक हांकते कांपै। भूत पिशाच निकट नहीं आवै, महावीर जप नाम सुनावै। नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट ते हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावै, तासु अमित जीवन फल पावै। चारों युग परताप तुम्हारा, है परसिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दास। तुम्हारे भजन राम को पावै, जन्म जन्म के दुख बिसरावै। अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट हटई मिटई सब पीरा, जो सुमिरई हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। यह शतवार पाठ कर जोई, छूटहि बंदी महासुख होई। जो यह पढ़ई हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा,
जानकी जयनाथ हृदय डेरा राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की 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 राम लक्ष्मण जानकी जय बोलो पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित दयवत सुरभु इति श्री हनुमान चालीसा राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की కమలాకాంతుడు కరుణామయుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పక వాహన మోహనుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పక వాహన మోహనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పక వాహన మోహనుడు కల్పకమూరీతి కడు సుందరుడు కల్పకల్పాంతమందిరుడు కల్పకమూరీతి కడు సుందరుడు కల్పకల్పాంతమందిరుడు ఎల్లలోకముల ఇంద్రుడు ఎల్లలోకముల ఇంద్రుడు అందరి కన్నుల చంద్రుడు ఎల్లలోకముల ఇంద్రుడు అందరి కన్నుల చంద్రుడు మత్స్యవరాహ కూర్మధారి అయి వామనుడై నృసింహుడై మత్స్యవరాహ కూర్మధారి అయి వామనుడై నృసింహుడై రామ రామ శ్రీరామ కృష్ణుడై కలివిలసిలు పరమాత్ముడై రామ రామ శ్రీరామ కృష్ణుడై కలివిలసిలు పరమాత్ముడై కమలాకాంతుడు కరుణామయుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పక వాహన మోహనుడు కమలాకాంతుడు కరుణామయుడు
పడలేని శృతుల వెలుగు దైవము కళ్యాణ కళా జీవము కడలేని శృతుల వెలుగు దైవము కళ్యాణ కళా జీవము నాలుగు భుజముల నల్లని వాడు నాలుగు భుజముల నల్లని వాడు నరుల పాలించు నారాయణుడు నాలుగు భుజముల నల్లని వాడు నరుల పాలించు నారాయణుడు ధర్మార్థ కామ మోక్షదాతయై నిర్మలుడై మహాత్ముడై ధర్మార్థ కామ మోక్షదాతయై నిర్మలుడై మహాత్ముడై ఏ వరమునైనా ఎప్పుడు కరుణించు కలివరదుడు తొలి సురవరుడు ఏ వరమునైనా ఎప్పుడు కరుణించు కలివరదుడు తొలి సురవరుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పక వాహన మోహనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు వెంకటేశ తిరుమలేశ గోవింద బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శ్రీభూసతులతో చరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు సింహవాహన శౌరి శౌర్యమునే పెంచు హంసవాహనమెక్కి ఆయనే కలిగించు ముత్యాల వానల్లు చూచి హరిపై కురియ ముత్యాల పందిరిలో బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం
దోషహారియై సర్వభూపాలురకు సిరులను కలిగించు మోహిని కృష్ణులుగా మోహము తొలగించు గరుడ వాహనమెక్కి ఘనదాస్యమును చూపు హనుమంత సేవలో అభయం ప్రసాదించు గజవాహనముపై భ్రాంతిని తొలగించు సూర్యప్రభను నిలిచి అక్షీణతను పెంచు శ్రీవత్సవక్షుడై ఆ చంద్రప్రభను విహరించు రథమెక్కి మనోరథమెక్కి మలిన వాంఛలను త్రుంచగా రయమెక్కి హరిహయమెక్కి కరుణ